श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। గురువు గురువుతో అనుబంధం ఎలా ఏర్పడుతుంది? భక్తుడు: గురువుగారు, నా భక్తులను నేనే ఎన్నుకుంటాను అన్నారు కదా బాబా. మరి ఇలా ఎన్నుకోవడం అనేది ఆ భక్తుడు పుట్టినప్పుడే నిర్ణయమైపోయి ఉంటుందా, లేక ఆ భక్తుని జీవిత కాలంలో నిర్ణయం అవుతుందా? ఉదాహరణకు నా విషయమే తీసుకుంటే 1998 వరకు నాకు బాబా ఎవరో ఏమిటో తెలియదు. బాబా నన్ను 1998లో ఎన్నుకున్నారా, లేక అంతకు ముందే ఎన్నుకున్నారా? నాకు బాబా అనుగ్రహం ఎప్పుడూ ఉందా? అంటే బాబా గురించి నాకు తెలియక ముందు నుంచి నాకు బాబా అనుగ్రహం ఉందా, లేక నేను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతనే ఉందా? గురువుగారు: మీకు బాబా గురించి ఇప్పుడు తెలుసు, కానీ ఆయనకు మీ గురించి ఎప్పటి నుంచో తెలుసు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆయన స్పష్టంగా తెలియజేశారు. భక్తులకు ఆయన గురించి ఈ జీవిత కాలంలోనే తెలిసినప్పటికీ వాళ్ళ గురించి ఆయనకు చాలా జన్మల నుండి తెలుసునని ఆయన చెప్పారు. మీకు బాబా గురించి ఇప్పుడు తెలుసు, కానీ ఆయనకు మీ గురించి చాలా ముందు నుండి తెలుసు. అది ఎన్ని జన్మలనేది మనకు తెలియదు. భక్తుడు: మరి అలాంటప్పుడు ఆయనే మన గురువని పుట్టుకతోనే మనకు ఎందుకు తెలియదు? గురువుగారు: ఆ సమయం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనకింకా కొన్ని ఆకర్షణలున్నాయి, తీరక తప్పని అవసరాలున్నాయి, రావాల్సిన అనుభవాలున్నాయి. బాబా మనకు వాటిని ప్రసాదిస్తారు. కొంతమంది విషయంలో ఈ జాబితా చాంతాడంత ఉంటుంది. ఆ అవసరాలన్నీ తీరి అనుభవాలు వచ్చిన తరువాత వారు బాబా తమ సొంతమని గుర్తిస్తారు. కానీ చిన్నదో పెద్దదో మనల్ని ఆయనతో కలిపే ఆ త్రాడు మాత్రం ఉంటుంది. భక్తుడు: అంటే నాకు బాబా గురించి తెలియక ముందు నుండి ఆయన అనుగ్రహం ఉంది. నేను బాబా మార్గంలోకి వచ్చిన తరువాతే ఆ విషయం నాకు తెలిసిందంటారా? గురువుగారు: అవును, ఆ విషయం మీకు బాబా దగ్గరకు వచ్చిన తరువాతే తెలిసింది. మనం సద్గురువును ఎలా గుర్తిస్తామనే విషయం మాటలకు అందనిది. అదో రకమైన అనుబంధం, ఆకర్షణ, ఇష్టం. దానికి షరతులు, నిబంధనలు లేవు. చుట్టూ పైపైన కనిపించే విషయాల వల్ల కాక ఆయన మన గురువని మన హృదయం చెబుతుంది. మనకు ఆ అనుభూతి కలిగిన తరువాత ఆ గురువు మనల్ని స్వీకరించాలని పరితపిస్తాము. కానీ మనం ఆయన దగ్గరకు రాకముందే ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సద్గురువు మనల్ని ఎన్నుకున్న తరువాతే మనం ఆయన కోసం అన్వేషించి ఆయనను చేరుకోగలము. తమకున్న ఎన్నో రూపాలలో మనకు తగిన ఫలానా రూపం ద్వారా ఎప్పుడు మనకు తామే గురువని తెలియజేయాలో సద్గురువుకు బాగా తెలుసు. అందుకు వారి మార్గాలు వారికుంటాయి. అంతేగాని మనకై మనం ఆయనను గుర్తించడం జరగదు. ఆయన గురించి మనకు తెలియకపోయినప్పటికీ ఆయన ప్రభావం మన మీద అప్పటికే ఉంటుంది. భక్తుడు: అసలు ఈ అనుబంధానికి మూల కారణం ఏమిటి? గురువుగారు: ఆ బంధాన్ని ఆయన ఏర్పరచుకుంటారు. అది మనం ఏర్పరచుకునేది కాదు. ఎలా ఏర్పరచుకుంటారనేది మాత్రం కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. భక్తుడు: ప్రతి ఒక్కరికి వారికి తెలిసినా తెలియకపోయినా గురువు అంటూ ఉంటారా?
గురు సాంప్రదాయం లేని పాశ్చాత్యులకు కూడా గురువు ఉంటారా? గురువుగారు: పాశ్చాత్యులకు కూడా గురువు ఉంటారు. ప్రతి ఒక్కరికి పరిపూర్ణత్వం పొందాలనే అవసరం ఉంది. ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ఆ అవసరం ఉంది. కేవలం భారతీయులకు, పాశ్చాత్యులకు మాత్రమే కాదు, ప్రతి జీవికి ఉంది. పరిపూర్ణత్వాన్ని కోరుకునే ప్రతి ప్రాణి ఆ పరిపూర్ణత్వాన్ని ఇచ్చే రూపంతో ఏదో ఒక మార్గంలో అనుసంధానమయ్యే ఉంటుంది. భక్తుడు: కాబట్టి ఈ ప్రపంచంలో నిజాయితీగా అన్వేషించే ఏ వ్యక్తికి నిజమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం లేకుండా పోవడమంటూ ఉండదన్నమాట. అంటే దైవం కాకుండా ఆ వ్యక్తి పట్ల ప్రత్యేకమైన బాధ్యత వహించే ఆధ్యాత్మిక అస్తిత్వం ఉంటుందా? గురువుగారు: అది అస్తిత్వంలాగా ఉండదు. అది ఒక సాపేక్షమైన పదం. ఒక వ్యక్తిని పరిపూర్ణం చేసే శక్తి మన జీవంలోనే నిబిడీకృతమై ఉంటుంది. ఆ తత్వమే సరైన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది. కానీ అలా ప్రకటమయ్యేది ఆ సూత్రమే. సద్గురువు గురించి మాట్లాడేటప్పుడు నేను సద్గురువు అనే ఆ సూత్రం గురించి మాట్లాడుతున్నాను. సమస్త ప్రకృతి అనుకూల, ప్రతికూల ఆకర్షణలతో కూడి ఉంటుంది. ఉదాహరణకు భౌతిక శాస్త్రాన్ని తీసుకోండి. ప్రతి పదార్థం న్యూట్రాన్, ఎలక్ట్రాన్, పాజిట్రాన్ ఇటువంటి వాటితో నిండి ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడూ కేంద్రం వైపు లాగబడుతూ న్యూక్లియస్తో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మనకు తెలిసిన ఏ ఇతర పద్ధతుల మీద మనల్ని ఆధారపడనీయకుండా చేసి మనకు పరిపూర్ణత్వాన్ని ఇచ్చే సూత్రాన్ని నేను సద్గురువు అంటున్నాను. ప్రతి జీవిలో ఆ శక్తి ఉంది. ఎందుకంటే ప్రతి జీవి ఆ పరిపూర్ణత్వం కోసం పరితపిస్తోంది. ఆ శక్తి ప్రతి జీవిలో సహజ సిద్ధంగా ఇమిడి ఉంది. శరీరం పుట్టుకతోనే అది జీవంలోని భాగంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే సద్గురువు రూపంలోనో మరో రూపంలోనో ప్రకటమవుతుంది. ఎందుకంటే అది ఆ సూత్రం అంటే తత్వం కాబట్టి. ఎవరైనా దానికోసం సంసిద్ధులైనప్పుడు, వారికి ఆ శక్తి తగినంతగా ఉన్నప్పుడు ఆ సూత్రమే తనను ఒక నిర్దిష్టమైన రూపంలో అంటే సద్గురు రూపంలో ప్రకటన చేసుకుంటుంది. అప్పుడు మీరు సద్గురువు వద్దకు వెళతారు. ఆపై క్రమంగా మీకున్న ఇతర ఆకర్షణలు సద్గురువు అనే ఆకర్షణతో కలిసిపోతాయి. ప్రతి ఒక్కరికి సద్గురువు ఉంటారు అని నేను చెప్పినప్పుడు పరిపూర్ణత్వం కావాలని ప్రతి ఒక్కరిలో ఉండే ఈ కోరిక గురించి, ఆర్తి గురించి మాట్లాడుతున్నాను. మనం పరిపూర్ణత్వం సాధించడం అనేది ఇంతవరకు మనకు తెలిసినటువంటి, మనకు అలవాటైనటువంటి ఏ ఇతరమైన మార్గాల మీద ఆధారపడి ఉండదు. ప్రతి ఒక్కరూ ఆ పరిపూర్ణత్వానుభూతినే పొందాలని పరితపిస్తుంటారు. కానీ దానిని పొందలేకపోతుంటారు. కాబట్టి వాళ్ళు రకరకాల మార్గాలను వెతుకుతుంటారు. రకరకాలైన పద్ధతులను ప్రోగు చేసుకుంటారు. ఈ పద్ధతులే పూర్ణత్వమని భ్రమిస్తుంటారు. కానీ ఆ పరితాపం మాత్రం అలాగే ఉంటుంది. ఈ విషయం సిద్ధాంతరీత్యా కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మనకు తెలిసిన మార్గాల మీద ఆధారపడకుండా ఉండాలని, వీటికి అతీతంగా పోవాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఈ అసహాయత అలాగే ఉంటుంది. ఆ కోరికను పరిపూర్ణం చేయగల తత్వం, శక్తి కలిగిన నిర్దిష్టమైన రూపాన్ని నేను సద్గురువు అంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.